శశాంక్ సింగ్ పంజాబ్ కింగ్స్ నమ్మిన బంటు. శశాంక్ సింగ్ 1991 నవంబర్ 21న పుట్టిండు. ఈయన కుడిచేతి వాటం బ్యాటింగ్ చేస్తాడు. అవసరమైతే కుడి చేత్తోనే ఆఫ్ బ్రేక్ బౌలింగ్ కూడా వేస్తాడు. మనోడు ఇంగ్లాండ్లోని బోల్డన్ క్లబ్ తరపున ఆడి అక్కడి వాళ్లను తన ఆటతో ఫిదా చేసిండు. ఐపీఎల్ ప్రయాణం అట్లా మొదలైంది. మనోడిని ఫస్ట్ టైం 2017లో ఢిల్లీ డేర్ డెవిల్స్ వాళ్ళు 10 లక్షలకు కొనుక్కున్నారు. ఆ తర్వాత 2019లో రాజస్థాన్ రాయల్స్ టీంలోకి పోయిండు. 2022లో మన హైదరాబాద్ టీం సన్ రైజర్స్ కూడా ఈయనను వేలంలో తీసుకున్నది. 2017లో ఢిల్లీ డేర్ డెవిల్స్ వాళ్ళు 10 లక్షలకు కొనుక్కున్నారు. ఆ తర్వాత 2019లో రాజస్థాన్ రాయల్స్ టీంలోకి పోయిండు. 2022లో మన హైదరాబాద్ టీం సన్ రైజర్స్ కూడా ఈయనను వేలంలో తీసుకున్నది. కానీ అసలైన అదృష్టం మాత్రం పంజాబ్ కింగ్స్ రూపంలో వచ్చింది. చరిత్ర సృష్టించిండు. 2023లో జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో మణిపూర్ మీద శశాంక్ మామూలుగా ఆట ఆడలేదు. ఒకే మ్యాచ్లో 150 రన్స్ కొట్టి మళ్ళా 5 వికెట్లు కూడా తీసిండు. ఇండియా లిస్ట్ ఏ క్రికెట్ హిస్టరీలో ఈ ఫిట్ చేసిన మొట్టమొదటి ప్లేయర్ మనోడే. గిది గదా అసలైన ఆల్రౌండర్ అంటే పంజాబ్ కింగ్స్ మొట్టమొదటి ప్లేయర్ మనోడే. గిది గదా అసలైన ఆల్రౌండర్ అంటే పంజాబ్ కింగ్స్ మిస్టేక్ హీరో. 2024 ఐపీఎల్ వేలంలో పంజాబ్ కింగ్స్ ఈయనను 20 లక్షలకు కొనుక్కున్నది. అప్పుడు ఏదో కన్ఫ్యూజన్ అయిందని వార్తలు వచ్చినా శశాంక్ మాత్రం గ్రౌండ్లోకి దిగి తన బ్యాట్తోనే జవాబు చెప్పిండు. గుజరాత్ టైటన్స్ మీద కేవలం 29 బాల్స్లలోనే 61 రన్స్ కొట్టి అవుట్ కాకుండా ఉండి పంజాబ్ను గెలిపించిండు. ఆ మ్యాచ్తో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయిండు. కష్టపడి పైకొచ్చిన ప్లేయర్. 2019లో ఛత్తీస్గఢ్ తరపున రంజీల్లోకి అడుగుపెట్టిన శశాంక్ ఎక్కడ అవకాశం వచ్చినా వదలకుండా ఆడుతుండు. లోయర్ ఆర్డర్లో వచ్చి బంతిని బౌండరీ అవతలికి పంపడంలో మనోడు ఇప్పుడు స్పెషల్. 2019లో ఛత్తీస్గఢ్ తరపున రంజీల్లోకి అడుగుపెట్టిన శశాంక్ ఎక్కడ అవకాశం వచ్చినా వదలకుండా ఆడుతుండు. లోయర్ ఆర్డర్లో వచ్చి బంతిని బౌండరీ అవతలికి పంపడంలో మనోడు ఇప్పుడు స్పెషలిస్ట్ అయిపోయిండు. సింపుల్గా చెప్పాలంటే శశాంక్ సింగ్ అంటే టీం కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే నమ్మదగ్గ మొనగాడు. మన పంజాబ్ కింగ్స్ టీంకు ఈయన పెద్ద దిక్కు అని చెప్పొచ్చు. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.